హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పొటల్స్ పన్నీరు కలిపి కర్రీ అయితే చేద్దామండి. ఎక్కువగా ఫంక్షన్‌లో అయితే ఈ కర్రీ చేస్తారు. అదే టేస్ట్‌తో మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామండి. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. దీనికోసమైతే ముందుగా పొటల్స్‌ను తీసుకున్నానండి. ఇక్కడైతే 250 గ్రాముల వరకు పొటల్స్‌ను, అలాగే పన్నీర్‌ను కూడా 250 గ్రాముల వరకు తీసుకున్నాను. ముందుగా అయితే పొటల్స్‌ను ఈ వీడియోలో చూపించిన విధంగా 2 పీసెస్‌లుగా కట్ చేసుకోవాలి. అలాగే పన్నీర్‌ను కూడా ఒకసారి కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీ చేయటానికి పొటల్స్‌ను, పన్నీర్‌ను సమానంగా తీసుకోవాలి. తరువాత వీటిని ముందుగా ఫ్రై చేసుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్‌ను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో కలుపుతూ పొటల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే పొటల్స్ ఫ్రై అయ్యావండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను కూడా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఉంచి పన్నీర్ను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పన్నీరును ఎక్కువగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నట్టయితే పన్నీరు గట్టి పడిపోతుందండి. అందుకని జస్ట్ వేసి ఫ్రై చేసి తీసేయాలి. ఇప్పుడు కర్రీ చేయటానికి గ్రేవీని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్ను తీసుకోవాలి. ఇక్కడైతే 1 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ను వేసానండి. తరువాత దీనిలో 6, 7 జీడిపప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్గా మిక్సీ పట్టాలి. తరువాత కర్రీ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిన్న ముక్క దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, యాలకులు వేసానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ అయితే వేయాలి. తరువాత కొద్దిగా టమోటా పేస్ట్ను వేయాలి. ఇక్కడైతే 1 టమోటాను తీసుకున్నానండి. దీన్ని మిక్సీ పట్టి వేసుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్‌కి సరిపడా కారం వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్‌ను వేయాలి. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి స్లిమ్‌లో పెట్టి ఈ గ్రేవీని కొద్దిగా మగ్గించుకుందామండి. గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని కలుపుతూ ఉండాలండి. తరువాత ఆయిల్ పైకి తేలిన తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న పొటల్స్‌ను, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్‌ను వేయాలి. పన్నీరు వేసిన తర్వాత నెమ్మదిగా వీటిని కలిపి తరువాత దీనిలో 1 కప్పు వరకు వాటర్‌ని వేయాలి. తరువాత వీటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది పూరీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కర్రీ దగ్గర పడిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కసూరి మేతిని వేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.